అండ్ అలాగే మనం ఫాస్టింగ్ గురించి ఉపవాసం గురించి మాట్లాడుకున్నాం కాబట్టి, సో ఉపవాసానికి ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు పాత రోజుల్లో? అసలు ఉపవాసం చేయటం వల్ల మన బాడీలో అంటే ఎటువంటి చేంజెస్ జరుగుతాయి, ఏ విధంగా హెల్ప్ అవుతుంది అంటారు? అదే చిన్న సూత్రమే, లంకనం పరమౌషధం అన్నారు. అంటే మందు ఎంత ఎక్కడుంది, ఔషధం ఎక్కడుంది? లోపల ఉంది. మనం వేసేస్తున్నాం డస్ట్బిన్ లో, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఒక 4 ఇడ్లీలు, ఒక దోశ, ఒక వడ వేసేసాం, అయిపోయింది. ఒక 4 hours 5 hours మనం తిన్న ఆహారం తాలూకు కాంబినేషన్ మీద ఆధారపడి ఉంటుంది. మీరు ఇడ్లీ తిన్నారనుకోండి 2 hours పనిచేస్తుంది. దాంతోపాటు తీసుకునే చట్నీ, పల్లీల చట్నీ అయితే ఒకలాగా, టమాటా చట్నీ అయితే ఒకలాగా, కొత్తిమీర చట్నీ అయితే ఒకలాగా, దీని యాక్షన్ మారిపోతూ ఉంటుంది. మీరు తీసుకునేది ఇడ్లీ మీరు చూసేది, కానీ పల్లీల చట్నీ తీసుకుంటే దాని డెన్సిటీ మారిపోయింది. ఇడ్లీతో వెళ్ళినటువంటి పల్లీలు వేరేలా పనిచేస్తాయి, ఈ కొత్తిమీర పచ్చడితో వెళ్ళిన ఇడ్లీ ఒకలా పనిచేస్తుంది. అందుకని మనం తీసుకునే దాని మీద ఆధారపడి కాంబినేషన్ మిక్స్ చేయాలి. అందుకని ఇడ్లీ తీసుకున్న ఇడ్లీతో పాటు ఒక వడ తీసుకుందాం అంటే వడ డెన్సిటీ ఎక్కువ ఉంటుంది, మాంసంతో సమానం. అంటే ఇప్పుడు ఈ రెండింటిని కలిపాము, ఆ కాలిక్యులేషన్ వేస్తాం, ఇడ్లీ కదా 2 hours అరిగిపోద్ది అనుకుంటాం, కానీ ఇక్కడ వడ ఉందిగా, ఇది 4 hours టైం తీసుకుంటుంది. అంటే 4 గంటల వరకు మళ్ళీ మీరు ఇంకేం తీసుకోకూడదు, 4 hours ఈ కాంబినేషన్ లో తీసుకుంటే. అక్కడ ఇడ్లీ పనిచేయదు, మెయిన్ డెన్సిటీ హై డెన్సిటీ వరకు కాబట్టి. అలాగే మీరు తీసుకునే చట్నీ పల్లీకి ఉంది కాబట్టి మాక్సిమం పల్లీ కూడా ఇంచుమించు 4-5 hours దానికి డెన్సిటీ తీసుకునేది డైజెస్ట్ అవ్వటానికి. అంటే మార్నింగ్ మీరు 9కి తీసుకుంటే అక్కడ నుంచి 5 hours లెక్క పెట్టుకుంటే ఎంత అవుతుంది? 9 to 5, మార్నింగ్ 9కి తీసుకుని 1:30కి మీరు మళ్ళీ మంచి లంచ్ చేయొచ్చు. 1:30కి ఓకే, మంచి లంచ్ చేయొచ్చు. ఇది సిస్టమ్. ఇక మరి మళ్ళీ అక్కడ మీరు తీసుకునే కూరలు, అన్నం, సేమ్ కాంబినేషన్స్. అందుకని 100 అంటే ఇప్పుడు వెజిటేరియన్ లో మాక్సిమం హై డెన్సిటీ అంటే 5 hours ఉంటుంది. లఘు తత్వం కలిగినటువంటి పదార్థాలు, ఇక్కడ పదార్థాలకు గుణాలు ఉంటాయి. లఘు, గురువు అని చెప్పేసి తత్వాలు ఉంటాయి. ఆ తత్వం శీతల తత్వం, ఆ తత్వం ప్రకారం లోపల పనిచేస్తూ ఉంటుంది. హైయెస్ట్ తీసుకున్న 5 hours. అదే మాంసం తీసుకుంటే ఇలాంటి 5 hours ఒక 10-15 పడుతుంది. అంటే ఇంచుమించు 54 hours పడుతుంది మీరు మాంసం తీసుకుంటే అరగటానికి, శరీరం జీర్ణం పూర్తిగా తీసుకుని ఎలిమినేట్ చేయడానికి. అందుకని మాంసాహారం తినకూడదు, తప్పు అని ఎందుకు చెప్తారు అంటే అది మనకు సరిపడదు. మనం దాన్ని అరిగించుకోవడానికి సాత్విక ఆహారం ఇది మెడిసిన్ గా మారాలంటే ఇమీడియట్ గా రెడీ అయిపోతాయి. మనం ఇప్పుడు నేను బీరకాయ జ్యూస్ చెప్పా, విత్ ఇన్ 1 hour లో అది మీ బాడీకి మెడిసిన్ అయిపోయింది. ఇది అరిగి రేపొద్దుట ఎప్పుడో మీకు మెడిసిన్ లా పనిచేస్తాం కాదు, చాలా క్విక్ గా ఇమీడియట్ గా 1 hour లో మీరు తీసుకున్నటువంటి బీరకాయ మీకు ఉపయోగపడుతుంది. ఇక్కడ మనం ఇప్పుడు తిండి గురించి మాట్లాడుకున్నాం కదా, ఇక్కడ మీరు ఉపవాసించడం అంటే ఏంటి? నిరాహారం, ఏమీ ఆహారం లేకుండా ఉండటం. ఇక్కడ మెడిసిన్ లోపల ఉంది, మీరు ఖాళీ ఇచ్చారు, టైం ఇచ్చారు, అప్పుడు బ్రెయిన్ ఆలోచించడం మొదలు పెడుతుంది. నాకు డయాబెటీస్ ఉంది, నేను ప్యాంక్రియాస్ పని చేయించాలంటే బాడీలో బ్లడ్ లో టాక్సిన్స్ ఎక్కువగా ఉన్నాయి. అక్కడికి వెళ్ళినప్పుడు ప్యాంక్రియాస్ ఆ బ్లడ్ ని తీసుకుని తనకు కావాల్సినవి ఉంచుకుని తనలో వేస్ట్ మెటీరియల్ ఏదైతే ఉందో, టాక్సిన్స్ ఉన్నాయో బ్లడ్ లోకి రిలీజ్ చేయాలి. ఫస్ట్ ఇది క్లోజ్ అయిపోయింది, బ్లడ్ వెళ్తుంది కానీ అక్కడికి ఇది ఓపెన్ అవ్వట్లేదు. నేను బ్లడ్ అని తీసుకోను, ఎందుకంటే ఇది ప్యూరిఫైడ్ బ్లడ్ కాదు, కలుషితం అయిపోయింది, నేను పని చేయను అంటుంది. ఓకే. ఎప్పుడైతే మీరు మీ బ్రెయిన్ రిలీజ్ చేసింది టాక్సిన్స్ అన్నింటిని, వ్యర్థాలను, ఎండోక్రైన్ గ్లాండ్స్ యాక్టివ్ చేయడం ద్వారా రక్తాన్ని శుద్ధి చేసుకుంది, ఆటోమేటిక్గా ప్యాంక్రియాస్ యాక్టివ్ అయింది, బ్లడ్ అని తీసుకుంది. అంటే మనలోనే మెడిసిన్ ఉంది. గ్లాసిఫైడ్ ఏదో టాబ్లెట్ వేస్తారు గ్లూకోజ్ షుగర్ తగ్గడానికి, అది బ్రెయిన్ రిలీజ్ చేసుకుంటది. బ్రెయిన్ ప్రతి మెడిసిన్, మీకు పెయిన్ ఉంది లైక్ డాక్టర్ లాగా అదే మెడిసిన్ డైక్లోఫెనాక్ ని బ్రెయిన్ రిలీజ్ చేస్తుంది, బ్రెయిన్ దగ్గర ఉంది. మీరు టాబ్లెట్ ఇప్పుడు కాలుకి దెబ్బ తగిలిందమ్మా, టాబ్లెట్ ఎక్కడ వేస్తారు? మనం వేసుకున్నది నోట్లోనే వేస్తారు, పొట్టలోకి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళిన తర్వాత ప్రాసెస్ అయ్యి బ్రెయిన్ కి వెళ్ళి ఏం చేస్తుంది టాబ్లెట్? పెయిన్ కిల్లర్ అన్నప్పుడు బాడీ టు బ్రెయిన్ కనెక్షన్ కట్ చేస్తుంది. పెయిన్ ఏమీ తీసేయదు, పెయిన్ అక్కడే ఉంటుంది, తెలియదు మనకు, అంతే. కనెక్షన్ కట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఎప్పుడైతే మీరు లంకనం చేశారో బ్రెయిన్ ఆ డైక్లోఫెనాక్ ని రిలీజ్ చేస్తుంది. ప్రాబ్లం ఉంది అక్కడ, దోమ కుట్టింది, ఓకే, దోమ కుడుతుంది కాబట్టి పెయిన్ వస్తుంది, కాబట్టి దోమ తీసేస్తే పెయిన్ తగ్గిపోతుంది. అక్కడ ఇన్ఫెక్షన్ అయింది, అక్కడ యాంటీబయాటిక్ వ్యాధి నిరోధక శక్తిని అక్కడికి పంపించి ఈ ఊండుని హీల్ చేస్తే పెయిన్ తగ్గిపోతుందని బ్రెయిన్ ఆలోచించి అక్కడికి వ్యాధి నిరోధక శక్తిని పంపించింది. ఇట్ మీన్స్ బ్రెయిన్ చాలా యాక్టివేట్ అయిపోయి మొత్తం ఎక్కడెక్కడ రిపేర్స్ ఉన్నాయో బాడీలో అంతా సిస్టమ్ ని యాక్టివేట్ చేసి మొత్తం రిపేర్స్ అన్ని క్లియర్. లంకనం పరమౌషధం అందుకు అన్నారు. మనం తింటూ ఉన్నామమ్మా, బ్రెయిన్ ఏం ఆలోచిస్తుంది? ఇడ్లీ వేసాడు, ఇడ్లీతో పాటు పల్లీల చట్నీ వేయడు, దీన్ని అరగడానికి ఎంత క్వాంటిటీలో నేను ఎంజైమ్ రిలీజ్ చేయాలి అని ఆలోచిస్తుంది. అయిపోయింది,
పోను మధ్యాహ్నం ఒక గంట సేపు మళ్ళీ గ్యాప్ ఇస్తే ఆలోచిద్దాం అని అది అనుకుంది. మళ్ళీ ఇమీడియట్ గా బావర్చి బిర్యానీ సెంటర్కి వెళ్ళి శుభ్రంగా వేసాం. దానికి మళ్ళీ ఇప్పుడు ఈడు ఎంత చెత్త వేసాడు, దీన్ని ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంది. 10-11 అయింది. మళ్ళీ ఊరుకున్నావా, అమ్మో రేపు పొద్దుటే మళ్ళీ బోలంత వర్క్ ఉందని చెప్పేసి అని మళ్ళీ ఆర్డర్ పెట్టాం. స్విగ్గీలో ఆర్డర్ పెట్టి తెప్పించుకున్నాం, వేసాం. బ్రెయిన్ కి గ్యాప్ ఎక్కడ ఉందాం ఆలోచించడానికి, కాన్షియస్నెస్ సెల్ఫ్ హీలింగ్ టెక్నిక్ యాప్ మీకు యాక్టివేట్ అవ్వాలి అంటే ఆ గ్యాప్ ఇవ్వండి బ్రెయిన్ కి. అందుకని ఉపవాసం చేయండి. సో అలా వారానికి ఒకసారి చేసిన ఉపవాసం అంటే మనకి శాస్త్రం ప్రకారం ప్రతి నెల ఏకాదశికి ఆ శక్తి, అదే రోజులకు కూడా తిథికి కూడా ఒక శక్తి ఉంది. ఏకాదశి తిథి రోజును ఉపవాసం చేస్తే లోపల ఉన్నటువంటి ప్రకృతి బయట ఉన్న ప్రకృతితో మమేకమై నాకు ఏం కావాలి, నాకున్న ప్రాబ్లం ఏంటి అనేది హీల్ చేసేస్తుంది. రైట్. సో ఆ విధంగా ఎవ్రీ మంత్ కనుక నెలకి 2 వస్తాయి ఏకాదశులు. 15 రోజులకు ఒకసారి వస్తుంది. అంటే 2 వారాలకు ఒకసారి చేయగలంగా, ఏమి తినకుండా అంటే మీరు పూర్తిగా నిరాహారంతో ఉండక్కర్లా, లిక్విడ్స్ తీసుకోవచ్చు, ఫ్రూట్స్ కానీ లిక్విడ్స్ కానీ తీసుకోవచ్చు. ఆ రకంగా తీసుకొని సో ఉపవాసం చేస్తే కూడా అంత హెల్ప్ అవుతుంది. బ్రెయిన్ కి యాక్చువల్లీ చక్కగా యాక్టివేట్ అయిపోయి మొత్తం బాడీలో ఉన్న ఏవైతే రిపేరింగ్ ప్రాబ్లమ్స్ ఏమి ఉన్నాయో మొత్తం అంతా ప్రాపర్గా సెట్ చేస్తుందని చెప్తున్నా. రైట్ సార్, ఇంకా యాక్చువల్లీ చాలా మాట్లాడాలని ఉంది, చాలా తెలుసుకోవాలని ఉంది సబ్జెక్ట్ గురించి అండ్ ఫుడ్ గురించి కూడా. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు, ఏ హెల్త్ ఇష్యూకి ఏమేమి తీసుకుంటే ఎంత బాగా వర్క్ చేస్తుందని. బట్ మనకి టైం సరిపోవట్లేదు కాబట్టి నెక్స్ట్ ఎపిసోడ్స్లో ఖచ్చితంగా మనం కంటిన్యూ చేద్దాం సార్. ఒక్కొక్క దాని గురించి కూడా మనం బ్రీఫ్గా డిస్కస్ చేద్దాం. బట్ బిఫోర్ దట్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సూర్యోస్మేమ, థ్యాంక్ యూ, ధన్యవాదాలు.